ఈ వీడియోలో టర్మైట్ కాలనీ సిస్టమ్ ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నాది 14th ఫ్లోర్ లో ఉంది, 15th ఫ్లోర్ లో ఉంది మా హౌస్, అక్కడ అపార్ట్మెంట్, అక్కడ టర్మైట్ డ్యామేజ్ వస్తుందా అంటే దానికి మీకు రీజన్ ఈ వీడియోలో దొరుకుతుంది క్లియర్ గా. ఈ టర్మైట్స్ అనేవి కాలనీ సిస్టమ్ ఎలా బిల్డ్ చేస్తాయో మనం ఈ వీడియోలో క్లియర్ చూద్దాం. సో రెయినీ సీజన్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమైందంటే ఫ్లయింగ్ టర్మైట్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. అందులో ఒకటి మేల్, ఒక ఫీమేల్ అనేది లైక్ మన టెక్నికల్ టర్మ్ లో దాని క్వీన్ అండ్ కింగ్ అని మనం అంటాము. సో మోస్ట్ ఆఫ్ ది దీనిలో ఈ పేరు ఏం చేస్తుందంటే మాయిశ్చర్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ల్యాండ్ అవుతుంది అనమాట. లైక్ ఫౌండేషన్స్ దగ్గర కానీ, వాల్ క్రాకింగ్ కానీ, సాయిల్ కింద కానీ. సో ఇది కంప్లీట్లీ సన్లైట్ అవాయిడ్ చేసే ప్లేసెస్ లోకి ల్యాండ్ అయ్యి అక్కడ తన కాలనీ సిస్టమ్ కి కావాల్సిన స్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తుంది అనమాట. క్వీన్ రోజుకి థౌసండ్స్ ఆఫ్ ఎగ్స్ ని లే చేస్తూ దాని యొక్క పాపులేషన్ ని, దాని యొక్క కాలనీ సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటుంది అనమాట. అందుకే చాలా సార్లు మనకు వుడ్ బయట నుంచి చూస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, కానీ లోపల వస్తే హాలో సౌండ్ వస్తుంది. అందుకే టర్మైట్ అనేది డ్యామేజ్ వచ్చిన తర్వాత మాత్రమే రికగ్నైజ్ అవుతాం మనము. సో టర్మైట్ కాలనీస్ ని ఎర్లీ స్టేజ్ లో స్టాప్ చేయడానికి పైపింగ్ సిస్టమ్ అనేది బెస్ట్ అండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది అంటే గానా మీరు డ్రిల్ సిస్టమ్ కి వెళ్లాల్సి వస్తుంది. సో టర్మైట్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఈ పైపింగ్ రిలేటెడ్ సర్వీసెస్ కావాలన్నా మా టీమ్ ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.